ప్రభువా నీవు ఇక్కడ ఉంటే కనుక నా సహోదరుడైనట్టు లాజరు బ్రతికి ఉండేవాడు, చావకుండా ఉండేవాడు ఉంది. అక్కడ వరకు బాగానే ఉంది. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, అమ్మ ఇప్పుడే నువ్వు నమ్మితే చాలు నీ సహోదరుడు లేస్తాడంటే ఆవిడ ఏమంటుంది, మళ్ళీ ఇంకో స్టోరీ చెప్తుంది, అయ్యా నాకు తెలుసని. అంత్యదినమందు పునరుద్ధాన దినమందు చదవమ్మా ఏముంది అక్కడ, ఏమని చెప్తున్నామే అని అంటే, అయ్యా ఇప్పుడైనా నువ్వు దేవుని ఏం అడిగినా దేవుని నీకు అనుగ్రహించును. 23 వచ్చును. ఏసేమన్నాడు, నీ సహోదరుడు మరలా లేచిన ఆమెతో చెప్పగా మార్త ఏమంటుంది ఆయనతో, అంత్యదినమందు పునరుద్ధాన దినమందు లేచినని ఎరుగుదుము. మరలా చెప్తుంది. యేసు ప్రభు ఒకటి చెప్తుంటే ఏమో ఒకటి చెప్తుంది. యేసు ప్రభు ఏమో జరిగేది జరగబోదు అక్కడ చెప్తుంటే, ఆమె ఎప్పుడో భవిష్యత్తులో జరిగే చెప్తుంది. ప్రభు ఇప్పుడు జరిగే చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు, నువ్వు నమ్మినలా దేవుని మహిమ చూస్తున్నాడు. సరే ఆ తర్కంతో అయిపోయింది. అలాగే ఎక్కడికి వచ్చారు, ఈ సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు, అక్కడ తీయమంటున్నాడు అనమాట. ఆ సమాధికి ఏమని చెప్పండి, రాయిని తొలగించారు కదా. రాయిని తొలగించిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడంటే, రాయిని తొలగించండి అన్నాడు. రాయిని తొలగి మళ్ళీ మారితే ఏమంటుంది, ఏముందమ్మా ఈ తండ్రి కంపు కొడుతుంది, ఇప్పటికే చనిపోయి ఆ మాట ఉందా. 39 వచ్చిన 39 రాయి తీసివేయని చెప్పగా మార్త ఏమని చెప్పండి, ప్రభువా అతడు చనిపోయి 4 దినమనేది కనుక ఇప్పటికి ఏమొస్తుంది చెప్పండి, వాసన కొట్టునని. చూడండి, యేసు ప్రభువారు మాట్లాడిన తర్వాత సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా విశ్వాసం లేకుండా ఉంది ఈ మార్తకి. చెప్పండి, ఈ మార్తకి ఏమని చెప్పండి, మార్తకి ఇంకా విశ్వాసం లేదు. ఇంకా ప్రభు సమాధి దగ్గరికి వచ్చినా కూడా ప్రభుని ఇంకా నమ్మలేకపోయింది. అది చాలా దౌర్భాగ్యం. ప్రభు దగ్గర ఉండి ప్రభు మాట్లాడుతున్నా ఇంకా నమ్మలేదంటే ఇంకా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. ప్రభు మనతో ఉండి మన ప్రక్కన ఉండి మనతో మాట్లాడుతున్నా కూడా ఇంకా సందేహిస్తే ఇక దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు ఏం చెప్పాడు, ఇదిగో ఈ రాయి తీయమంటే ఏమంటుంది, దేవుడు శక్తి గలవాడు, పునరుద్ధానం చెప్పాడు, జీవం చెప్పాడు, లేఖిస్తాడని చెప్పాడు అనే మాటలు విశ్వాసం ఉంచకుండా ఈ రాయి తీస్తే కొంపు కొడుతుంది ప్రభు అని చెప్పి మరలా యేసు ప్రభు వారు చెప్తుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దేవుడు మనకి పని చేయాలంటే మనం కూడా పని చేయాలి. చెప్పండి, దేవుడు ఏం చేయాలంటే, దేవుడు మనకి పని చేయాలంటే మనము కూడా దేవునితో పని చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి లాజరు 4 దినములైంది. 4 దినములైనటువంటి లాజరును లేపగలిగే శక్తి కనుక యేసు ప్రభు వారికి ఉంటే, బాగా వినండి, యేసు ప్రభు వారికి ఉంటే ఈ రాయి దొర్లించలేడా, దొర్లిస్తాడా? విని కూర్చో తర్వాత ఎద్దు కానీ కూర్చో. యేసు ప్రభు వారు 4 దినములైన లాజర్ని, ఈ చనిపోయిన లాజర్ని బ్రతికించే లెక్క అయితే, అంటే బ్రతికించారనుకోండి, బ్రతికించే లెక్క అయితే ఈ రాయిని ఇలా తీయలేడా, పక్కకి తీయలేడా? చెప్పండి, రాయిని తీయలేడా? తీస్తాడా?